దూత ఇదో సస్పెన్స్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్. స్టోరీలోకి వెళ్తే సాగర్ సమాచార్ అనే పత్రికకు చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉంటారు. అయితే డబ్బు కోసం తప్పుడు కథనాలను మిస్ఇన్ఫర్మేషన్ కూడా ప్రచురించే క్యారెక్టర్ సాగర్ది. ఒకరోజు రాత్రి అనుకోకుండా సాగర్ పెంపుడు కుక్క చచ్చిపోతుంది. అయితే ఆ కుక్క ఎలా చనిపోతుంది అని సాగర్కు ముందే ఒక చిన్న న్యూస్ పేపర్ ముక్క వల్ల తెలుస్తుంది. అప్పటి నుండి కరప్ట్ అయిన జర్నలిస్టులకు సంబంధించిన వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలా చనిపోతారు అనేది కేవలం కరప్ట్ అయిన జర్నలిస్టుకు మాత్రమే ఒక న్యూస్ పేపర్ ముక్క వల్ల తెలుస్తుంది. సాగర్కు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అందులో అతని క్లోజ్ ఫ్రెండ్ చార్లెస్ కూడా ఉంటాడు. చార్లెస్ అతని కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. స్టోరీలోకి ఆర్మ్స్ స్మగ్లింగ్, మర్డర్ లాంటి క్రైమ్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. డీసీపీ క్రాంతి చార్లెస్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా సాగర్ చేసిన కొన్ని పనుల వల్ల సాగర్ మీద అనుమానం వస్తుంది. సాగర్ ఫామ్ హౌస్లో కూడా ఒక శవం ఉండటంతో అతనిపై అనుమానం ఇంకా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో అతనికి న్యూస్ పేపర్స్ ద్వారా జరిగేది ముందే తెలిసిన తన వాళ్ళను కాపాడుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు సాగర్. చివరిగా సాగర్ భార్య ప్రియను కూడా ఒక కిల్లర్ టార్గెట్ చేస్తాడు. అయితే ఈ హత్యలు చేసేది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఆ న్యూస్ పేపర్ ముక్కలను పబ్లిష్ చేసేది ఎవరు, ఆ న్యూస్ పేపర్ ముక్కల్లో జరిగే హత్యల గురించి ముందే ఎలా వస్తుంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే వెబ్ సిరీస్ చూడాల్సింది. దీనిలో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. స్టోరీలో జర్నలిజం గురించి, మంచి జర్నలిస్టుకు చెడ్డ జర్నలిస్టులకు మధ్య ఒక డిబేట్ లాగా కూడా ఉంటుంది. స్టోరీ అంతా ఎక్కువ శాతం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సీన్స్ క్రియేటివ్గా చూపించకుండా మొత్తం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మీద చూపించడం వల్ల వెబ్ సిరీస్కి అదొక మైనస్ పాయింట్గా మారింది. స్టోరీలోకి క్రాంతి క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. పోలీస్ క్యారెక్టర్ వెబ్ సిరీస్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్. కేసు ఇన్వెస్టిగేషన్ చాలా న్యాచురల్గా ఉండటంతో స్టోరీలో మిస్టరీ ఎలిమెంట్ చాలా బాగుంటుంది. దీనికి IMDb రేటింగ్ 7.9 ఉంది. దీనిని అమెజాన్ ప్రైమ్లో కూడా చూడొచ్చు.